క్లాస్లో మనం సర్కిల్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్. ఒక పాయింట్ యొక్క పొజిషన్ని కనుక్కోమంటున్నాడు. ఇది మనకి సర్కిల్కి సంబంధించిన చాప్టర్. సర్కిల్లో ఒక పాయింట్ గురించి కనుక్కోమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది మనకు ఒక సర్కిల్కి దగ్గరలో ఒక పాయింట్స్ ఉన్నాయి అంటే మనకి 3 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటి, సర్కిల్ పైన ఉంటుంది. 2 సర్కిల్కి లోపల ఉంటుంది. 3 సర్కిల్కి బయట. ఈ 3 ఛాన్సెస్ ఉంటాయి మనకి సర్కిల్ దగ్గర పాయింట్స్ ఉన్నాయంటే. వాడు మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చి ఈక్వల్ టు 0 అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సర్కిల్ యొక్క ఈక్వేషన్ని నేను ఎస్ అనుకున్నా అంటే ఇది వాడు మనకి 0 అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏదన్నా పాయింట్ సర్కిల్ పైన ఉందనుకోండి, ఒక S2 అనే దానికి సంబంధించిన పాయింట్కి సంబంధించిన ఈక్వేషన్ని నేను S2 అనుకుంటున్నాను. ఆ పాయింట్ కనుక మనకి సర్కిల్ పైన ఉంటే అది కూడా మనకి ఈక్వల్ టు 0 అవుతుంది అని చెప్తున్నాడు. అలాగే అదే పాయింట్ మనకి సర్కిల్కి లోపల ఉందనుకోండి, ఈ S2 అనేది మనకి 0 కంటే చిన్నది, లెస్ దాన్ 0 అంటున్నాడు. అదే పాయింట్ సర్కిల్కి బయట ఉందనుకోండి, మనకి ఈ S2 అనేది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పొజిషన్ ఈ పాయింట్ యొక్క పొజిషన్ బయట ఉందా లోపల ఉందా సర్కిల్ పైన ఉందా అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ 2 క్వశ్చన్స్ తీసుకున్నాను నేను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇప్పుడు దాని పొజిషన్ ఏంటి, బయట లోపల సర్కిల్ పైన అనేది చూద్దాం. గివెన్ పాయింట్ ఏమిచ్చాడు మనకి, 4, 2 అనే ఒక పాయింట్ ఇచ్చాడు. దాన్ని మనం x1, y1 అని కూడా అనుకుందాం. ఓకే, మనకి వాడు ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ 2x² + 2y² - 5x 4y - 3 = 0. ఈ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. మనకి పొజిషన్ ఆఫ్ ద పాయింట్ ని కనుక్కోవాలి. మనం S2 అనే ఒక ఈక్వేషన్ ని తీసుకుందాం. ఆ ఈక్వేషన్ ఏంటంటే మనకి x ఉన్న ప్రతి చోట x1 అని, y ఉన్న ప్రతి చోట y1 అని తీసుకుందాం. ఈ ఈక్వేషన్ 2x1² + 2y1² - 5x1 - 4y1 - 3 ఈ యొక్క ఈక్వేషన్ ని నేను S2 అని తీసుకుంటాను. ఈ x1 y1 ప్లేస్ లో ఈ x1 y1 4, 2 ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. S1 = 2 × 4 whole square + 2 × 2 whole square - 5 × 4 - 4 × 2 - 3. ఓకే, 2 × 16 + 2 × 4 - 5 × 4 - 20 - 8 - 3 32 + 8 - 20 - 31 40 - 31 9. మనకి S1 వాల్యూ ఎంత వచ్చింది, 9 వచ్చింది. చూడండి మనకి S2 అనేది సర్కిల్ పైన ఉంటే మనకి 0కి ఈక్వల్ అవుతుంది. సర్కిల్ కి లోపల ఉంటే మనకి 0 కన్నా చిన్నది
0 కన్నా పెద్దది, అంటే ఈక్వేషన్ అనేది 0 కన్నా పెద్దది కాబట్టి మనకి పాయింట్ అనేది ఎక్కడ ఉన్నట్టు అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. మనకి సర్కిల్ కి అవుట్ సైడ్ ఈ పాయింట్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ దాంట్లో మనకి పాయింట్ అనేది అవుట్ సైడ్ ఉందని ప్రూవ్ అయింది, మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకి 0 కన్నా పెద్ద వాల్యూ ఉంది కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ అని తీసుకున్నాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనకి 3,4. వాడు ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, x² + y² - 4x - 6y - 12 = 0. ఇది s = 0. ఇప్పుడు మనం s1 అనే ఒక ఈక్వేషన్ తీసుకుందాం. ఎలా తీసుకుంటాం మనకి తెలుసు కదా, x1² + y² - 4x1 - 6y1 - 12 = 0. సో ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. S2 మనకి 23 వచ్చింది మైనస్. సో మనకి S2 వాల్యూ ఎంత వచ్చింది, 0 కంటే చిన్న వాల్యూ వచ్చింది. అంటే మనకి ఈ పాయింట్ అనేది 3,4 అనే పాయింట్ ఎక్కడ ఉన్నట్టు, ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉన్నట్టు. సో ఫస్ట్ పాయింట్ మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది, నెక్స్ట్ పాయింట్ మనకి ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాయింట్ తీసుకున్నప్పుడు మనకి S2 వాల్యూ అనేది 0 వచ్చిందంటే మనకి ఈ సర్కిల్ మీద పాయింట్ ఉన్నట్టు అర్థం. సో ఇది ఈరోజు టాపిక్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు చేసే ప్రతి చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి మోర్ వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.